అల్లుడు, అసలు నీకు అధికారాలే లేవు, చెక్కు బుక్ మీద నీ సంతకాలు చెల్లవు అని చెప్పింది ఎవరు? మా స్టెనో. ఆవిడికి ఎవరు చెప్పారట? మా ఫ్యామిలీ లాయర్ చెప్పాట. అక్కడే ఉంది కిటుకు. మీ ఫ్యామిలీ లాయరు అసలు ఆ స్టెనోకి ఫోనే చేయలేదట. కావాలంటే కనుక్కో. ఫోన్ చేయలేదే? అదేమిటండి, మీరంత విచారంలో ఉండగా అధికారాల గురించి ఫోన్ చేస్తానా? అయ్యా, ఇంతవరకు మీ స్టెనోతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. పైకి ఎంతో మెత్తగా కనిపిస్తూ నన్నే దెబ్బతీయాలని చూస్తావరా? నిన్ను అంత మెత్తగానే దెబ్బతీస్తా, చూడు. ఏంటనుకున్నా? శాంతకోళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయారండి. తమ్ముడు, దేశమంటే మట్టి కాదు మనుషులను నమ్మిన వాడిని. మేము దొంగలుగా ముద్ర వేసుకున్న తర్వాత ఈ ఇంట్లో ఉండే హక్కు లేదని వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని వెతికించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆచరణలో పెట్టలేని విప్లవ భావాలను వదిలేసి వేరే బ్రతుకుదెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. మీ అన్నయ్య. నా వల్ల వాడు అనవసరంగా ఇంట్లోంచి వెళ్ళిపోయారండి. ఆత్మాభిమానం మీద దెబ్బతీసిన తర్వాత పరుగున్న వాళ్ళు ఎవరు పౌరుషాన్ని చంపుకుని ఉండరు కదా. నిప్పులాంటి మనిషి మీద నిందలు పడ్డాయనే కదా పాపం పెద్దాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పుడప్పుడు మీరు అదే విధంగా. మావయ్య, మా అన్నదమ్ములం బ్రతికినంతకాలం పురుషోత్తమరావు గారి కొడుకులుగా కలిసి ఉండాలనే మా ఉద్దేశం తప్ప ఇంట్లో నుంచి అందరినీ వెళ్ళగొట్టి మేముగా బ్రతకాలని మాత్రం మా ఉద్దేశం కాదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆదర్శవంతంగా. కానీ చేతల్లోనే అదేం కనిపించడం లేదు. మీ నాన్నగారు అమ్మగారు పోగానే అప్పటిదాకా పెత్తనం చేస్తున్న మీ అన్నగారి పవర్స్ అన్ని పీకేశారు. పవర్స్ తీసేశారా? ఆ విషయం నాకు తెలియదే. పోనీ తెలియదు. మీ నాన్నగారుకున్న 3 బిడ్డల్లోనూ ఒకరు లక్షాధికారిగాను మరొకరు భిక్షాధికారిగాను బతుకుతుంటే చచ్చి స్వర్గాన్ని ఉన్న మీ నాన్నగారి ఆత్మ క్షోభిస్తుందనైనా తెలుసా? అది తెలియదా? ఐఎమ్ సారీ అన్నయ్య. ఆస్తి నా పేరును ఉండటం నేను ఎప్పుడూ అదృష్టంగా భావించలేదు. కష్టమైనా సుఖమైనా ఒక తమ్ముడుగా మీతో పాటు పాలు పంచుకోవాలని నా ఉద్దేశం. రేపే లాయర్ని పిలిపించి ఆస్తిని సమానంగా పంపగా చేయిస్తాను. శభాష్ రవిబాబు, నిజంగా దేవుడు నీ మనస్సుని మాంసంతోనో మరి దేంతోనో చేయలేదా? నీ కారుసైన వెన్నపూసతో చేసి ఉంటాడే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, సరిగ్గా నీ ఉద్దేశాలతో నా పెద్దవాళ్ళిద్దరూ భావించి వీళ్ళు కూడా రాసేసి సంతకాలు చేయకుండానే ఆ అమ్మ అనసూయ పెద్దవాళ్ళు రాసిన కాగితాలు పట్టరా. మీ అన్నయ్య గారికి మీరు ఆస్తి పంచవడానికి నేను వ్యతిరేకం కాను. కానీ ఒకసారి ఆ కాగితాలు చూసి సంతకం పెట్టుంటే బాగుంటేదేమోనండి. అంటే మా అన్నయ్య నన్ను మోసం చేస్తాడనా? చూడన్న పూర్ణ, నా తొందరపాటుతనం వల్ల నాన్నగారు చనిపోయారన్న పాపభీతి నన్ను వెంటాడుతుంది. తెలుసో తెలియకో నిన్న జరిగిన రాద్ధాంతం వల్ల మా పెద్దన్నయ్య మనకు దూరం అయ్యాడు. మేం బ్రతికినంతకాలం పురుషోత్తమరావు గారి పిల్లలుగా కలిసిమెలిసి జీవిస్తామని నాన్నగారికి మాటిచ్చాను. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అన్నయ్య అడిగిన వెంటనే సంతకం పెట్టాను. ఎక్కడికి రా, నా కారు తీసుకెళ్తున్నావు? అన్నపూర్ణ గర్భిణీ కదన్నయ్య, హాస్పిటల్ తీసుకెళ్దామని. సర్లే, టౌన్ హాల్లో నా పార్టీ ఉంది, పెద్దవాళ్ళతో వస్తున్నారు, అర్జెంట్ కావాలి. మీరు ఏదైనా ఆటో చూసుకున్నారండి? ఇక ఆటోటి కష్టం అన్నయ్య, నేను అరగంట వచ్చేస్తాను. ఇవన్నీ నాకు చెప్పగరా, మీ ఇబ్బంది ఏదో మీరు పడండి. అది కదా మన కారు తీసుకెళ్ళరా. మరి నువ్వు? నేను మోటార్ బైక్ మీద పెడతాను. మోటార్ బైక్ మీద వదిలే. అలా తీసుకెళ్ళరా. ఎందుకు అన్నయ్య? నా దగ్గర నీకు మొహమాట ఏంటి? తీసుకెళ్ళు. ఏమండి, నడిచి వెళ్ళడం ఆరోగ్యం అనుకుంటాను. అవునా? డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. పద. ఏమిటి 25,000 డొనేషనా? ఈ అవడబ్బ సొమ్మని 25,000 డొనేషన్ అడుగుతున్నారండి. కావాలంటే మేము ఇవ్వమన్నాం అని రవికి ఫోన్ చేసి చెప్పుకోండి. హలో, మీరు చెప్పినట్లే మీ అన్నయ్య గారిని అడిగాం బాబు. చందాల్లో గిందాలు పొమ్మన్నారు. నేను వెంటనే వస్తాను, అక్కడే ఉండండి. చూసావా బాబు మీ అన్నయ్య గారి దౌర్జన్యం? లోపల రండి. చందా కోసం వచ్చిన ఈ పెద్ద మనుషుల్ని రౌడీల చేత ఎందుకు గెంటిస్తున్నారు? ఇవ్వం పొమ్మన్నా నీకు ఫోన్ చేసి తుమ్మ జిగుర్లా వదలకపోతేను. నాన్నగారు ఏ నటించో వీళ్ళ ఆశ్రమానికి విరాళం ఇస్తున్నారు. ఆయన చేసిన తప్పులే మీరు చెయ్యాలని రూలా? అనాథ పిల్లలకు అన్నం పెట్టడం తప్పని అన్నం తినేవాడు ఎవ్వరూ అండు. అయితే చంద్రయోన మీ అన్నగారు తింటున్నది గడ్డనా నీ అభిప్రాయం? అది మూర్తి, నువ్వు అనవసరంగా పెడార్థాలు తీకు. అన్నయ్య, నాన్నగారు చేసిన ధర్మాలను ఆపు చేయటం ఆయన ఆత్మకు క్షోభ కలిగిస్తుంది. మాట్లాడవే.
ఇట్స్ ఆల్ రైట్. నా వాటా నుంచి ఓ 50,000 వాళ్ళకి ఇవ్వు. నీ వాట అది ఎక్కడుంది? ఎందుకుండదు? ఇంకా ఎక్కడుంది బాబు? మీ అన్నగారి పేర నీ ఆస్తి అంతా ఎప్పుడూ రాసి పారేసావు. టాకింగ్. ఆస్తింత రాసిచ్చానా? ఆస్తిలో ఒక భాగం మాత్రం రాసిచ్చా. కాదు బాబు, మర్చిపోయేవేమో. నాకు ఈ ఆస్తిపాస్తులతో ఏమీ సంబంధం లేదు అని ఒక్క ముక్క కూడా చదవకుండా దస్తావేజుల మీద సంతకాలు చేసేసావు. దస్తావేజులు చూపించమంటావా? చూడండి, మీకు చందా నేను తర్వాత పంపిస్తాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. దస్తావేజులు చూపించమంటావా? అంటే నన్ను మోసం చేసి నా చేత సంతకాలు చేయించావన్నమాట. లేదు బాబు, మోసం లేదు, దగా లేదు. నీదా జాలిగుండే ఏ అనాథ శరణాలయానికైనా ఆస్తి అంతా రాసేస్తావేమో అని అనుమానం వచ్చి ఆఖరికి నీ ఫ్యామిలీని ఏ అనాథ శరణాలయంలోనో చేర్చవలసిన అవసరం వస్తుందేమోనని పెద్దవాళ్ళుగా బాధ్యతగా ఆలోచించి ఈ ఏర్పాటు చేశాం. ఆహా, ఇటువంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి సన్నాహంతో ఉన్నారన్నమాట. ఆల్ రైట్, మీరింత ప్రయత్నం చేశాక దాన్ని వృధా పోనివ్వడం దేనికి? ఇది ఆఫీసు, బయటికి రండి. నేను పగలగొట్టలేదు. మీ ఆఫీస్ ఆవరణలో 4 రౌడీలతో ఫైటింగ్ చేసావా నువ్వు? చేశాను. ఆ రౌడీ నన్ను కొట్టే ఉద్దేశంతో నా మీదకు దూసుకొచ్చాడు. నేను పక్కకు తప్పుకున్నాను. అతని తల స్తంభానికి తగిలింది, పగిలింది. దానికి నేనే కారణం. మా కంప్లైంట్ అలా రాలేదు. అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో నువ్వే తల పగలగొట్టినట్టుగా వచ్చింది. కంప్లైంట్ వచ్చాక యాక్షన్ తీసుకోక తప్పదు నాకు. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, నేను మీ తమ్ముడు చేయి విరగొట్టినప్పుడు లా అండ్ ఆర్డర్ పరిరక్షించారంటూ నన్ను అభినందించారు. మా మామయ్య హత్య కేసులో మీ తమ్ముడు లేడని చెప్పినప్పుడు నా అంత నీతిమంతుడు సత్యసంధుడు లేడంటూ నన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు నేను నిజంగా ఈ నేరం చేయలేదని చెప్తున్నా మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే నా మీద వచ్చిన కంప్లైంట్ ఎంత బలమైందో నేను అర్థం చేసుకోగలను. ఈ విషయం మీరేమి ఇబ్బంది పడకండి. కమాన్, అరెస్ట్ చేయండి. ఓ చిన్న పని చేయగలవా నువ్వు? ఏమిటి సార్? 4 రౌడీలు నిన్ను సడన్ గా అటాక్ చేశారని, ఆత్మరక్షణ కోసం అందులో ఒకటి తల పగలగొట్టక తప్పలేదని చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలవా? వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు, మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు తిరగనని, మీ ముగ్గురం కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. నో సార్. కమాన్. ఆస్తంతా మన పేరు రాయించేసుకున్నాం. మీ తమ్ముడు జైలు పాలయ్యాడు. కక్షతో మనమే అతన్ని జైలుకి పంపించామనుకుంటాడు.
ఒకవేళ అతను తిరిగి వచ్చాక మా ఆస్తి మాకు ఇచ్చేయమనొచ్చు. వర్కర్స్ కూడా మన మీదకి రెచ్చగొట్టచ్చు. అందుకే ఈ ఆస్తి అంతా అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటే మంచిదని ముందు చూపుతూ చెప్తున్నాను. చూడండి, అనుకున్న ప్రకారం అన్ని సామాన్లతో సహా ఈ ఇంటిని వారం రోజుల్లాగా నాకు అప్పచెప్పాలి. బాలేవారండి, ఇల్లు అమ్మేశాక కూడా ఇంట్లో ఉండడానికి మా అల్లుడు ఎవరనుకున్నారు? అలాంటి వాడు ఎలాంటి వాడు కాదు, సాక్షాత్తు పురుషోత్తమరావు గారి సుపుత్రుడు. లోపల దాచే అల్లుడి ఆస్తంతా ఫ్యాక్టరీతో సహా అమ్మించేసి క్యాష్ బీరువాలో పెట్టించి వచ్చాను. దాన్ని ఈ వేళే కొట్టేయడానికి ముహూర్తం పెట్టాను. స్పృహ లేకుండా ఇంట్లో వాళ్ళంతా నిద్రపోవడానికి అన్నంలో మత్తు మందు కలిపేశాను. ఈ పాటికి వాళ్ళు తింటూ ఉంటారు. రాత్రి 11 అయ్యేసరికి ఆ ఇంట్లో ప్రవేశిస్తాను. వాళ్ళకి మత్తు వదిలిపోతే ప్రమాదం. వస్తాను. ఈ ముసలాడు వెళుతున్నాడు. ఏడుకొండలు వెళ్ళిన పని అయిందో లేదో. అక్కడ ఎవరివో చెప్పులున్నాయి. ఎవరివై ఉంటాయి చెప్పమా? స్వరాజ్యం బాత్రూమ్ లో లేదు, ఎక్కడికి బట్టలు పెట్టి లేదు. ఏమైపోయాయి సామాన్? ఆదిమూర్తి మామయ్య గారికి నమస్కారములు. బట్టతలవాడికి బంగారపు దుమ్మునిస్తే ఎంత ఉపయోగమో వయస్సు అయిపోయిన మీకు నేను అంతే అందుకే మిమ్మల్ని వదిలిపెట్టి 7 కొండలు తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోతున్నాను. మీ పాదాలకు నమస్కారములతో స్వరాజ్యం. కొంపదీసి ఆ రవిగాడి భార్య మన ఏడిపించడానికి ఆ డబ్బు కాజేసిందేమోనని నా అనుమానం. అవును, అదే తీసుకుంటుంది. ఇప్పుడు అది ఎక్కడ? ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? జైలుకెళ్ళి మా ఆయన చూసి వస్తున్నాను. ఓహో, ఆ డబ్బు ఎక్కడ దాచావో మీ ఆయనతో చెప్పే వస్తున్నావు అన్నమాట. డబ్బా? ఏ డబ్బు? ఇల్లు ఫ్యాక్టరీ అమ్మగా వచ్చిన డబ్బు. రాత్రి బీరువాలో పెట్టాం, తెల్లారి కనిపించడం లేదు. ఆ డబ్బు నువ్వే తీసావని మా అందరి అనుమానం. అనుమానం ఏమిటి? తీవ్రమైన నమ్మకం. ఈ ఇల్లు ఫ్యాక్టరీ అమ్మినట్టు నాకు తెలీదు. ఆ డబ్బు ఇంట్లో పెట్టినట్టు నాకు తెలీదు. పైగా నేను రాత్రి నేను పైకి వస్తుంటే చాపాదింటి కింద పడేసి నన్ను హాల్లో పడుకోమన్నారు. నేను ఇక్కడే పడుకున్నాను. ఈ డ్రామా డైలాగులు అనవసరం. అయినా ఏ దొంగ మాత్రం నేనే చేశాను దొంగతనం అని చెప్తాడు. ఏమల్లుడు? పరాయి మనిషి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే అవకాశం లేదు. నీకు తప్ప మరో మనిషికి ఆ డబ్బు తీసే అవసరం లేదు. అక్క, ఏ రోషం పొడిచికొచ్చిందా? అప్పుడు నీ నెక్లెస్ పోయినప్పుడు అందరిలోనూ నన్ను దొంగగా అనుమానించి అంత రాద్ధాంతం చేశావు. ఇప్పుడు మా ఆస్తినంతా కాజేసి నిన్ను అనుమానించడమే కాదు, నీ ప్రాణాలు తీసానని నిజం కక్కిస్తాను. చెప్పు. నువ్వు ఎంత రాద్ధాంతం చేసినా నేను చెప్పే సమాధానం ఒకటే, ఆ డబ్బు నేను తీయలేదు. నువ్వెంత సీరియస్ గా యాక్టింగ్ చేసేసినా నమ్మేసేటంత దత్తమ్మలు ఎవరూ లేరు ఇక్కడ. కడుపు మండిపోయి ఉన్నావు, నిజం చెప్పు. ఏం మాట్లాడు వల్లుడు? ఏం మాట్లాడండి? మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. బావగారు, ఆయన మీద ఎందుకు అరుస్తావు? ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టావో అత్తగారు మాంగారు పోయారు, అన్నదమ్ములందరూ చెల్లా చెదరైపోయారు. ఇవన్నీ చాలగా మా డబ్బంతా కాజేసి నిన్ను చంపాలని నిజం కక్కిస్తాను. మర్యాదగా చెప్పు. చెప్తావా లేకపోతే? మీ డబ్బు నేను దొంగిలించానంటున్నారే, అసలు మీకు ఆ డబ్బు ఎలా వచ్చింది? మీరు చేసిన మోసం వల్ల వచ్చింది, మా ఆయన మంచితనం వల్ల వచ్చింది. పురుషోత్తం రావు గారి కొడుకుల్లో
ఒకరు లక్షాధికారిగాను ఒకరు భిక్షాధికారిగాను ఉండకూడదన్న మా ఆయన ఆశయం వల్ల వచ్చింది. దస్తావేజుల మీద సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆయన చదివి ఉంటే నీ బుద్ధి బయటపడేది. కానీ మా అన్నయ్య నన్ను మోసం చేయడన్న ఒకే ఒక నమ్మకంతో ఆయన సంతకం పెట్టారు. చేయని నేరాన్ని ఆయన మీద మోపి ఆయన జైలు పంపినప్పుడు ఆ హత్య ప్రయత్నం చేసింది మీరే అని నేను ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే ఈ రోజు ఆయన బదులు మీరందరూ జైల్లో ఉండేవారు. పాలకొండ లాంటి ఇల్లు పగిలిపోవడానికి, దేవత లాంటి అత్తమామలు చనిపోవడానికి నేను కాను. అందరికీ చెందాల్సిన ఆస్తి మీరు ఒక్కరే దక్కించుకోవాలనుకుంటూ మీ స్వార్థం కాను. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. అదలా అడ్డమైన కూతురు కూస్తుంటే నోరు మూసుకుని నిల్చుంటారు ఏంటండి? నేను నోరు మూసుకుంటాను. సరే, ముందు డబ్బు సైతం చూడండి. దాచిన డబ్బు ఎక్కడుందో చెప్తే సరే సరే, లేదా ఇంట్లోంచి గంటేస్తే సరే. నా ఇంటి నుంచి నన్ను ఎవరు గంటక్కర్లేదు. మంచితనాన్ని మానవత్వాన్ని ఎప్పుడో ఇంటి నుంచి గంటేసి ఖైదు చేయించారు. ఇంకా ఇలాంటి ఇంట్లో ఎందుకున్నానా నేనే సిగ్గుపడి వెళ్ళిపోతున్నాను. అతను వెళ్ళిపోతుంటే దాన్ని ఎవరు ఆపరే? పోలీస్ కంప్లైంట్ అనేది వద్దు, పోలీసులను రంగంలోకి దింపొద్దు. అది కాదు బాబా, నేను చెప్తున్నాను వినమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, బయట ఎక్కడో అక్కడ కాపురం పెడుతుంది కదా, దాచిన డబ్బులోంచి కొంచెం కొంచెం తీసి వాడడం మొదలెడుతుంది కదా, మనమే కాపలా వేసి తెలుసుకుంటే అదే అర్థమైపోతుంది.